హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిక్ టాక్స్ విత్ కార్తిక్. ముందుగా అందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని మనసారా బాగా కోరుకుంటున్నాను. సో డే 5 ఆఫ్ బోర్డర్ గవస్కర్ ట్రోఫీ 4th మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, కమింగ్ బ్యాక్, ఓవర్ నైట్ స్కోర్ అయితే ఉందో ఆస్ట్రేలియా వాళ్ళు దానికి ఇంకొక 6 runs అయితే యాడ్ చేసి ఆల్అౌట్ అయితే అవడం జరిగింది. ఫస్ట్ ఓవర్లోనే మహమ్మద్ సిరాజ్ వచ్చాడు, 4 runs, ఇంకొక 5 runs కొట్టి అవుట్ అయితే. సో బూమ్రా నెక్స్ట్ ఏం టైం వేస్ట్ చేయకుండా వచ్చాడు. దాని తర్వాత ఇండియా వాళ్ళకి 343 అని ఒక స్కోర్ అయితే ఆస్ట్రేలియా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. నిన్న నేను అనుకున్న ప్రకారం, నిన్న నా వీడియోలో చెప్పిన ప్రకారం ఇండియా అయితే డ్రా కోసం ఆడతారు అనుకో. అదే స్టాండ్స్ రోహిత్ శర్మ ఇంకా యశస్వి జైస్వాల్ చాలా అంటే చాలా అద్భుతంగా స్టార్ట్ చేశారు. 15 ఓవర్ల వరకు రన్స్ రాకపోయినా ప్రాబ్లం, 20 ఓవర్ల వరకు అయితే కూర్చొని బాగానే ఆడారు. తర్వాత ఏమైందంటే ఒకటే ఓవర్లో వాళ్ళ ప్యాట్ కమిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కెప్టెన్ చాలా అద్భుతంగా బాల్ చేసి రోహిత్ శర్మని అయితే అవుట్ చేయడం అయితే జరిగింది. యెట్ అనదర్ ఫ్లాప్ ఫర్ రోహిత్ శర్మ. ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ చూసి వాళ్ళ కుదోస్ అనిపించింది. దాని గురించి మాట్లాడతాను. సో ఎవరైతే రోహిత్ శర్మ ఏంటంటే ఇవాళ చెప్పుకోదగ్గ ఏంటంటే 40 balls ఆడాడు. ఆ 40 balls రోహిత్ శర్మ కొట్టి 9 runs. సో 16 overs వరకు వీళ్ళిద్దరు మంచిగా ఆడారు. 16th over ఫస్ట్ బాల్లోనే రోహిత్ శర్మ అవుట్ అవడం అయితే జరిగింది. సూపర్ క్యాచ్ బై మిచెల్ మార్ష్. ఈ స్ట్రిన్స్ ఆఫ్ టైంలో మొత్తం ఏంటంటే ఓన్లీ క్యాచెస్ ఒక్కడే బాల్చుకొని మిగతా అంతా అయితే ఏమంతగా అయితే లేదు. వెంటనే ఏమైందంటే మనకి ఈ సిరీస్ మొత్తానికి చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇచ్చిన బ్యాటింగ్లో ఎవరైనా ఉన్నారంటే కేఎల్ రాహుల్ని సిరీస్లో 1 down పంపించడమే తప్పు. ఓపెనింగ్ అంత అద్భుతంగా ఆడుతున్నాం కానీ మళ్ళీ ఏందో నాకు అర్థం కాదు, ఏం చేస్తున్నారు క్యాప్టెన్సీ ఇంకా టీమ్ మేనేజ్మెంట్ తెలియదు. కేఎల్ రాహుల్ 1 down, కేఎల్ రాహుల్ కూడా అవుట్ అయ్యేది. కేఎల్ రాహుల్ ఏంటంటే బాల్ ఆడదామా వద్దా అన్న డ్యూయల్ మైండ్ సెట్లో ఆడాడు. సో బ్యాక్ ఫుట్లో ఉన్నాడు. సో కేఎల్ రాహుల్ కూడా ఎడ్జ్ అయితే అవుట్ అవడం అయితే జరిగింది. సో ఇండియా వాళ్ళు ఫస్ట్ సెషన్ అయిపోయేసరికి వితౌట్ వికెట్స్ అయితే ఉండాల్సిన పొజిషన్లో దీనికన్నా ముందర ఏం జరిగిందంటే విరాట్ కోహ్లీ వచ్చాడు. విరాట్ కోహ్లీ ఇవాళ ఆడతాడేమో అనుకుంటే విరాట్ కోహ్లీ కూడా సేమ్ ఓల్డ్ ఫ్యాషన్ ఇదే సిరీస్లో 6 సార్లు అదే షాట్ ఆడబోయి అవుట్ అయ్యడం అయితే జరిగింది. విరాట్ కోహ్లీ ఈగోకి బాగా తీసుకుంటున్నాడు. నేను కవర్ డ్రైవ్స్ ప్రాపర్గా ఆడలేనా, ఓవర్ 4th or 5th స్టంప్ వచ్చే బాల్ని నేను ఆడలేనా కరెక్ట్గా అని చెప్పి మళ్ళీ అదే టైప్ ఆఫ్ అవుట్ 6 times ఈ సిరీస్లో. అంటే ఇంకా అర్థం చేసుకోవాలి, తన టెక్నిక్ని మార్చుకోవాలి. పెద్ద ప్లేయర్స్ టెక్నిక్ మార్చుకోవాలి. విరాట్ కోహ్లీకి ఎందుకు మార్చుకోవట్లేదు నాకైతే తెలీదు. సో దేవుడికి తెలియదు. సో ఫస్ట్ సెషన్ అయిపోయేసరికి ఇండియా వాళ్ళు 33 ఫర్ ద లాస్ ఆఫ్ 3 wickets ఉండే. ఆ 33 runs ఉండి లాస్ ఆఫ్ 3-0 ఉన్నా బాగుండేది. బట్ 33 ఫర్ ద లాస్ ఆఫ్ 3 wickets ఉండే. యశస్వి జైస్వాల్ మాత్రం నిన్న ఎవరైతే మనకి విలన్ అయ్యాడో ఇవాళ మాత్రం తనే హీరో అని చెప్పాలి. సెకండ్ సెషన్ ఇండియా వాళ్ళు చాలా బాగా రెసిస్టెన్స్ చూపించారు. రిషబ్ పంత్ గురించి ఎవరైతే చాలా కమెంట్స్ చేశారు, స్టూపిడ్ వచ్చని మన సునీల్ గవాస్కర్ చెప్పారు. అదే కాకుండా ఒక మంచి ఏమంటారంటే ప్రాపర్ క్రికెట్, టెస్ట్ క్రికెట్ అట్లా ఆడారు. తన ఒక రాంగ్ షాట్స్ కానీ ఏమీ లేవు. సో సెకండ్ సెషన్ మొత్తం ఇండియా వైపు వచ్చింది. స్లో 100 కొట్టారు బికాస్ ఇండియా వాంట్స్ టు డ్రా ద మ్యాచ్. అట్లా స్లో సెషన్స్ అయితే ఆడుతూనే ఉన్నారు. సో 25 overs ఆఫ్ సెకండ్ సెషన్లో ఇండియా వాళ్ళు చేసింది 72 runs. సో సెకండ్ సెషన్లో మ్యాచ్ అంటే ఏంటంటే వికెట్స్ ఏం పడలేదు. తర్వాత నాశనం పట్టించారు. అప్పటి వరకు బాగా ఆడుతున్న రిషబ్ పంట్ ఏమైందో తెలియదు. థర్డ్ సెషన్ రాగానే అటాకింగ్ అంటే తన ఫందా మార్చాడు. స్లోగా ఆడుతున్నాడు. డ్రా కోసం అన్న ఆడుంటే అయిపోయేది కదా. డ్రా కోసం లేదు, ఏం లేదు, అన్నీ ఆడాడు. నేతన్ లయన్ బౌలింగ్లో మిచెల్ మార్ష్ అద్భుతంగా క్యాచ్ తీసుకొని అవుట్ అయిపోయడం అయితే జరిగింది. వెంటనే జడేజా ఒక మంచి ఎక్స్ట్రా బౌన్స్ పిచ్ నుంచి నేను ఎక్స్ట్రా బౌన్స్ లేను కూడా, బట్ ఇవాళ బౌలానికి మాత్రం ఎక్స్ట్రా బౌన్స్ రావడం అయితే జరిగింది. సో వెంటనే నితీష్ కుమార్ రెడ్డి కూడా అవుట్ అవ్వడం అయితే జరిగిపోయింది. రవీంద్ర జడేజా అవుట్ అయిపోయారు. తర్వాత నేతన్ లయన్ ఎవరైతే ఫస్ట్ ఇన్నింగ్స్ మన హీరో, ఎవరైతే మన ఎంసీజీ బోర్డులో పేరైతే వచ్చిందో నితీష్ కుమార్ రెడ్డి కూడా ఇవాళ ఏం ట్రబుల్ చేయలేదు. మంచి బాల్ పడింది, స్లిప్లో క్యాచ్ తీసుకొని. సో నితీష్ కుమార్ రెడ్డి కూడా అవుట్ అయిపోయాడు. సో థర్డ్ సెషన్ స్టార్ట్ అయిన వెంటనే 10 overs 12 runsకి ఇండియా వాళ్ళు 3 wickets అయితే పోవడం అయితే జరిగింది. సో ఆల్మోస్ట్ ఆస్ట్రేలియా వాళ్ళు అప్పటికీ అర్థమైపోయి ఉంటే వాళ్ళకి ఇంకొక వికెట్ అక్కడ ఉన్నది ఎవరు క్రీజ్లో యశస్వి చేశారు. ఇంకా వాషింగ్టన్ వీళ్ళిద్దరిలో వస్తే మ్యాచ్ అయిపోతుంది అని అనుకున్నారు. సో అదే జరిగింది. ప్యాట్ కమిన్స్ వచ్చాడు, బాల్స్ వేసిన బౌలింగ్ చేంజ్ బాగా చేస్తున్నారు. అది ఉంది, మొత్తం అంతా ఉంది. సో లాస్ట్కి ఏంటంటే ఒక కాంట్రవర్షియల్ డిస్మిసల్ అయితే అయింది. వదిలేసి ఉన్నా బాగుండేది. యశస్వి జైస్వాల్ ఎందుకు ఆడతారో ఏమో తెలియదు అట్లాంటి బాల్స్. యశస్వి జైస్వాల్ కాంట్రవర్షియల్ డిస్మిసల్ అవుతుంది. ఈ డిస్మిసల్ గురించి ఏంటంటే స్నికోమీటర్లో మాత్రం ఎటువంటి స్పైక్ అయితే లేదు. బట్
బాల్ వర్చువల్ ఎవిడెన్స్లో మాత్రం డీవియేషన్ అయితే ఉంది. నేను ఆ పిక్చర్ చూపిస్తాను మీకు, చూడండి. బాల్ డీవియేషన్ అయితే ఉంది. సో దాన్ని బట్టి ఏంటంటే యశస్వి జైస్వాల్ని అయితే థర్డ్ ఎంపైర్ అవుట్ చేయడమే. తర్వాత వెంటనే ఏమైందంటే ఆకాష్ దీప్కి ముందర వర్చువల్ ఎవిడెన్స్ అయితే లేదు, స్నీకోమీటర్లో స్పైక్ ఉండగా అవుట్ ఇచ్చాడు. సో ఇట్స్ అ కాంట్రవర్షియల్ డెసిషన్. అంటే ఆకాష్ దీప్కి కాంట్రవర్షియల్ డెసిషన్, ఇటు యశస్వి జైస్వాల్ కూడా కాంట్రవర్షియల్ డెసిషన్. ఆకాష్ దీప్ కూడా కొంచెం రెసిస్టెన్స్ అయితే చూపించాడు అనుకున్నాడు, బట్ తనది కూడా ఒక కాంట్రవర్షియల్ డిస్మిషల్తో బ్యాక్ టు బ్యాక్ కాంట్రవర్షియల్ డిస్మిషల్స్తో ఇండియా అయితే 2 వికెట్స్ అయితే కోల్పోవడం. వెంటనే వచ్చిన దాని తర్వాత కూడా కొత్త బాల్లో అయితే ఇంకో లాస్ట్ 1 hour ఉండి ఇంకో 15 hours ఉన్నాయి. సో అక్కడ ఇంత సీన్స్ ఇస్తారా ఏం లేదు, ఇండియా వాళ్ళు కొత్త బాల్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేతన్ లైన్ ఇంకా మిగతా వాళ్ళు కలిపి మొత్తం అయితే ఆల్అౌట్ ఇండియా వాళ్ళని ప్యాకప్ అయితే చేశారు. సో ఇండియా వాళ్ళు ఏంటంటే 155 రన్స్కి అయితే వాళ్ళ ఇన్నింగ్స్ అయితే తెరపడడం జరిగింది. సో ఆస్ట్రేలియా వాళ్ళు ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ 184 రన్స్తో ఈ మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. సో ఇప్పటివరకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లాస్ట్ 10 years నుంచి ఇండియా దగ్గరే ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చాలా దూరం మాట, దాని గురించి ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కనీసం రీటైన్ చేసుకుంటారా లేదా అనేది కూడా తెలియదు. నాకు తెలిసి సిడ్నీ టెస్ట్లో ఈజ్ ద ఎండ్ ఫర్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఫర్ ద టెస్ట్. ఇద్దట్లో ఒకళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళు పరువు నిలబెట్టుకోవడానికి పక్కకు తప్పకుండా బాగుండు. ఇట్లాంటి ఆట తీరు, రెక్లెస్నెస్, ఇర్రెస్పాన్సిబుల్ ఆటనైతే ఎవ్వరు ఏ ఇండియన్ ఫ్యాన్ కూడా దాన్ని అంగీకరించరు. నాకైతే అనిపిస్తుంది వాళ్ళు ఏదైతే టఫ్ టైమ్స్లో ఉన్నప్పుడు కూడా ఆడకపోతే ఎట్లా, ఎస్పెషల్లీ రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు ఇండియాలోని మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్స్. చాలా రికార్డ్స్ ఉన్నాయి వీళ్ళిద్దరు పేరు, ఎందుకు అట్లా ఆడుతున్నారో తెలియదు. మళ్ళీ రిషబ్ పంట్ కూడా అప్పుడొక ఆడుతున్నాడు ఎందుకు? సరే నువ్వు అటాకింగ్ తీసుకోవాలనుకుని వచ్చి రాగానే ఎందుకు? నీ స్టైల్ ఆఫ్ గేమ్ అదే, బట్ దట్స్ నాట్ ద గేమ్ యూ ప్లే. ప్రతిసారి లోవర్ మిడిల్ ఆడియన్స్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం, కానీ నితీష్ రెడ్డి ఫస్ట్ ఇన్నింగ్స్లో చూద్దాం. సో ఓవరాల్గా ఈ మ్యాచ్ చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్ట్రేలియా వాళ్ళు అయితే ఫస్ట్ అయిపోయింది మాదే వస్తుంటే నితీష్ రెడ్డి అడ్డుపడ్డాడు. తర్వాత వచ్చి జస్ప్రీత్ బుమ్రా అయితే అడ్డుపడి వికెట్స్ అయితే తీయడం అయితే జరిగింది. జస్ప్రీత్ బుమ్రా కూడా బౌలర్స్ ఎటువంటి సపోర్ట్ రాలేదు ఈ మొత్తం సిరీస్లో. బ్యాటింగ్ అయితే ఇంకా చెప్పుకోదలుచుకోలేదు. సో బౌలర్స్లో ఓన్లీ జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే తన లోడ్ అంతా, బౌలింగ్ లోడ్ అంతా తీసుకొస్తున్నాడు. ఇది మళ్ళీ ఇవాళ జరిగిన మ్యాచ్. సో హై ఛాన్స్ సిడ్నీలో గెలుస్తారంటే సిడ్నీ అయితే మంచి బ్యాటింగ్ పిచ్, అక్కడైతే చూడాలి. కనీసం సిడ్నీలో గెలిచి ఇండియా పరువు పోగొట్టుకోకుండా 2-2తో మన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఈక్వల్ చేసి సిరీస్ తెచ్చుకుంటారా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. స్వామి శరణమయ్యప్ప.